జూనియర్ ఎన్టీఆర్ పై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాక్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్, తెలుగు యువత నేత గుత్తా ధనుంజయ నాయుడు మధ్య జరిగిన సంభాషణ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అనుమతులతో సినిమా ఆడిస్తున్నారా లేదా అని అతన్ని ఎమ్మెల్యే ప్రశ్నిస్తూ, నేను అనంతపురం ఎమ్మెల్యే, సినిమా ఆడదు అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట ఒక్కసారిగా ట్రెండింగ్ లోకి వచ్చాయి. అయితే తాజాగా ఈ ఆడియోపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ మాట్లాడుతూ, ఆ ఆడియో కాల్స్ నావి కాదు, రాజకీయ కుట్రలో భాగంగా ఇలా ప్రచారం చేస్తున్నారు. గత 16 నెలలుగా అర్బన్ నియోజకవర్గంలో నాపై కుట్రలు జరుగుతున్నాయి. నేను మొదటి నుంచి నందమూరి కుటుంబానికి అభిమానిని. బాలకృష్ణ, ఎన్టీఆర్ సినిమాలంటే ఇష్టంగా చూసేవాడిని. కానీ నేను జూనియర్ ఎన్టీఆర్ ను దూషిస్తున్నట్టుగా ఆడియో కాల్స్ సృష్టించారు. ఈ ఆడియో కాల్స్ ఓ బోగస్, ఇందులో ఎలాంటి నిజాలు లేవు అన్నారు. కాగా దీనిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశానని ఎమ్మెల్యే తెలిపారు. ఈ అంశంపై ఖచ్చితంగా పోలీసులు విచారణ చేసి చర్యలు తీసుకుంటారు. ఈ ఆడియో కాల్స్ వల్ల జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు మనసును నొచ్చుకొని ఉంటే నా వైపు నుంచి క్షమాపణ చెబుతున్నాను. నా ప్రమేయం లేకున్నప్పటికీ కూడా ఇందులో నా పేరు ప్రస్తావించారు కాబట్టి ఈ క్షమాపణలు చెబుతున్నాను. నారా, నందమూరి కుటుంబాలకు నేను ఎప్పటికీ విధేయుడినే అని ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ వెల్లడించారు. అయితే ఇప్పటికే నారా, నందమూరి కుటుంబాలు ఎన్టీఆర్ ను తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ ఎన్టీఆర్ ఫ్యాన్స్ గగ్గోలు పెడుతున్న వేళ వాటిని నిజం చేస్తూ వాక్ 2 సినిమా రిలీజ్ సందర్భంగా నారా లోకేష్ ట్వీట్ ఎంత వైరల్ అయిందో అందరికీ తెలుసు. ఇక్కడ కూలీకి విష్ చేయాలనుకున్న కోరిక కంటే ఎన్టీఆర్ సినిమాకు విష్ చేయకూడదన్న ఉద్దేశ్యమే ఎక్కువగా కనిపించింది. ఇక ఆ తర్వాత వాక్ 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ వేదికపై ఎప్పుడూ లేనంత ఫైర్ తో ఎన్టీఆర్ మాట్లాడారు. తన తాతను, తండ్రిని గుర్తు చేసుకుంటూ తననెవరూ ఆపలేరంటూ మాట్లాడారు. ఇక వాక్ 2 సినిమాలో తనని వాడుకొని వదిలేశారని, కుర్చీ కావాలంటే స్టేటస్ కావాలా అంటూ ఎన్టీఆర్ చెప్పే ఎమోషనల్ డైలాగులు సైతం వాస్తవికతను ప్రతిబింబిస్తున్నాయి. ఇప్పుడు వాటన్నింటినీ నిజం చేస్తూ అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్ చేసిన కామెంట్స్ అగ్నికి ఆజ్యం పోస్తున్నట్లు ఉంది. మరి ఒక మనిషి ఈగోను కెలికితే ఎంత దూరమైనా వెళతాడు అని చెప్పడానికి అప్పట్లో అన్నగారు స్థాపించిన టీడీపీ పార్టీయే ఒక నిదర్శనం. మరి అదే డైలాగ్ ను వాక్ 2లో ఎన్టీఆర్ చెప్పినప్పుడు తన ఈగోని నిజంగానే కెలుకుతున్నారా అన్న డౌట్ కలగక మానదు. ఏదేమైనప్పటికీ ఏదో జరగబోతోందనైతే తెలుస్తోంది. ఒకవేళ అందరూ అనుమానించిందే జరిగితే మాత్రం ఇక జరిగేది విధ్వంసమే అంటున్నారు. ఒక వ్యక్తి నిశ్శబ్దంగా ఉన్నాడు అంటే దాని వెనుక నిగూఢ సత్యం దాగి ఉందని అర్థం. మరి ఆ నిజం ఒక రాజకీయ పార్టీ రూపంలో బయటకు వస్తే అదే ఎన్టీఆర్ తెలుగుదేశం అవుతుంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.